కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు అందించిన రచనల్లో పరమాత్మ, దేవుళ్ళు, మనము అనేటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి వారు తమ అనుభవాలతో అనేక గ్రంథాల్లో ఉండే విషయాలని జోడించి మనకి ఒక అపురూపమైనటువంటి గ్రంథాన్ని అందించారు. పరమాత్మ, దేవుళ్ళు, మనము అనేటువంటిది. ఇందులో వివిధ రకాల మతాలు, దర్శనాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. చార్వాకానికి, అప్పుడు ఉండే చార్వాక మతానికి ఇప్పుడు చార్వాక మతం అనుసరణకి చాలా తేడా ఉందని చెప్తూ విచ్చలవిడిగా తిరగచ్చని ఆనాటి లోకాయతం ప్రచారం చేసిందేమో కానీ ఇప్పుడు అటువంటి వాసనలు ఏమీ లేవు అని చెప్పారు. అలాగే భ్రమ, ప్రమాదము, విప్రలంబము మొదలైనటువంటి అనుమాన ప్రమాణము, ప్రత్యక్షము ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. మనకి జ్ఞానం 3 విధాలుగా కలుగుతుంది. ఒకటి ఇంద్రియముల ద్వారా, దీనిని ప్రత్యక్షము అని అంటారు. ఈ ప్రత్యక్షాన్ని ఆధారంగా చేసుకుని కలిగే ఊహనే అనుమానము అని అంటారు. ఆ పదం తెలియక డాక్టర్ గారు ఊహ అని వాడి ఉంటారు. ఇవి కాక ఆప్తులైన వారు చెప్పిన మాటని శబ్దము అని అంటారు అన్నారు పురుషోత్తం గారు. ఇక్కడి వరకు మనం చదువుకున్నాం. ఈరోజు ఇంకా ముందుకు వెళ్దాం. డౌట్ కనుకనే ఊహని నమ్మను అని అన్నాడు ఆ డాక్టర్. సరిపోయింది అన్నారు రఘురామయ్య గారు. కాదు, అనుమానం అంటే డౌట్ కాదు, ఇన్ఫరెన్స్, అనుమితి అన్నారు పురుషోత్తం గారు. కొంచెం వివరించండి అడిగారు రఘురామయ్య గారు. కొండ మీద మంటలు కనిపిస్తున్నాయి మనకి, కొండల మీద నిప్పున్నది అని ప్రత్యక్ష జ్ఞానం కలిగిపోయింది. దీంతో ఏ పేచీ లేదు. కొండ మీద పొగ మాత్రమే కనిపిస్తోందనుకోండి, అప్పుడు మనం కొండ మీద నిప్పు ఉన్నది అని నిర్ధారణకు వస్తాం. ఎందుకని? మన వంటింట్లో పొగ, నిప్పులకుండే సాహచర్యం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కనుక దానిని కొండ మీద పొగకి అప్లై చేసి కొండ మీద నిప్పు ఉన్నది అని చెప్పుకుంటాం. ఇది అనుమాన జ్ఞానం. అవును, సరిపోయింది. ఇలాంటి అనుమాన ప్రమాణాన్ని చార్వాకులు అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? ఇంత స్పష్టంగా ఉంటే అనుమాన ప్రమాణం ప్రత్యక్షం మీద కదా ఆధారపడింది. అంటే ప్రత్యక్షంగా వంటింట్లో గల పొగ, నిప్పుల సహచర్యం చూసి కొండ మీద ఉన్న పొగ, నిప్పుల సహచర్యాన్ని స్థిరపరుస్తున్నారు, అవునా? కానీ వంటింట్లో ఉన్న నిప్పు, పొగ సహచర్యం చేత మరొక సమయంలో ఆ వంటింటిలోనే ఉండే నిప్పు, పొగ సహచర్యానికి అప్లై చేయాలి. కానీ పర్వతం మీద ఉన్నటువంటి నిప్పు, పొగ సహచర్యంతో కలపడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక రకాల నిప్పులు, అనేక రకాల పొగలు ఉండవచ్చును కదా. లోకల్లో ఉన్న అన్ని రకాల నిప్పులు, అన్ని రకాల పొగలు మీకు తెలిసినప్పుడు కదా కొండ మీదనున్న పొగను బట్టి నిప్పు ఉన్నది అని చెప్పాలి. అలా అన్ని పొగలు నిప్పుల నుండే వస్తాయని తెలియడం అసాధ్యం కనుక మేము అనుమాన ప్రమాణాన్ని నమ్మం అని అంటారు చార్వాకులు. ఏంటో నిప్పులు, పొగలు అనేక రకాలు ఉండడం ఏంటి? ఇక్కడ నిప్పు, పొగ అనేవి ఉదాహరణలు మాత్రమే. లౌకికమైన ఇలాంటి అనుమాన ప్రమాణం గురించి వారికి పెద్ద పట్టింపు లేదు. కానీ అతీంద్రియాలైన విషయాలకి ఇలాంటి అనుమాన ప్రమాణం వేస్తామని సిద్ధపడతామేమో అని మొదటికి మోసం రాకుండా అసలే ఏ అనుమానాన్ని అంగీకరించం అని అంటారు. ఓహో, అర్థమైంది. ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయాల్ని అనుసరించి అప్రత్యక్ష విషయాలు సాధించడం వలను పడదని వారి అభిప్రాయం, అంతేనా? సరే, అయితే ఈ అనుమానం ప్రమాణమే కాదని లోకంలో అందరూ అంగీకరించేశారా ఈ వాదంతో? లేదే, ఎందుకు అంగీకరిస్తారు? ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది, జాగ్రత్తగా వినండి. నిప్పు, పొగల సాహచర్యం కాదు మనం గమనించవలసింది, ఆ రెండింటికి ఉండే కారణ కార్య సంబంధం. ఏది లేకపోతే ఏది ఉండదో అది గమనించాలి. అర్థం కాలేదు? సరే,
లోకంలో ఉండే అన్ని నిప్పుల పొగల సహచర్యం తెలిస్తేనే కొండ మీద ఉండే పొగ నిప్పుల సహచర్యం అంగీకరిస్తాం అని అనక్కర్లేదు వారు. ఇక్కడ పొగ నిప్పు కలిసి ఉంటాయి అని చెప్పడం లేదు ప్రత్యక్ష ప్రమాణము. నిప్పు లేకపోతే పొగ ఉండదు అనేదే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణము. అందువలన లోకంలో ఎక్కడి పొగైనా నిప్పు లేనిదే ఉండదు కనుక దానిని అనుసరించి అనుమాన ప్రమాణాన్ని అంగీకరించవలసిందే. బాబోయ్, మీ నిప్పులు పొగలు ఇంకా ఆపుతారా, నా బుర్ర పిచ్చెక్కిపోతోంది అంటూ లేచారు శకుంతలమ్మ గారు. నవ్వుకుంటూ అందరూ లేచారు. ఈ వాళ్ళకి ట్యూషన్ అన్హ్యాపీవే అన్నది వినీత లోపల నుంచి వస్తూ. జడ్జి గారు, ఇంకా మరి కొంచెం లోతుకి వెళ్ళిన తర్వాత బాగా అర్థమవుతాయి రండి ఈ విషయాలు. నేను చెప్తాగా అర్థమయ్యేటట్లు. ఇప్పుడు బుర్ర పాడు చేసుకోకండి. అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం ఈ రెండింటినీ చార్వాకులు అంగీకరించరు, ఇతరులు అంగీకరిస్తారు అని తెలుసుకోండి చాలు. ఎందుకు ఎలా అన్నది తాపీగా చూడవచ్చు అన్నారు పురుషోత్తం గారు. అలాగే అన్నారు రఘురామయ్య గారు. తృప్తిగా సంతోషంగా అతిథులందరూ వెళ్ళిపోయాక ఎవరి కార్యక్రమాల్లో వారు నిమగ్నులయ్యారు. రాత్రి సుమారు 9 గంటలు అయి ఉంటుంది. ఫోన్ రింగ్ అయింది. వినీత ఎత్తి, అమ్మమ్మ, నూనె బాబాయ్ నీతో మాట్లాడాలట అని కేకవేసింది. శకుంతలమ్మ గారు, పాపం నేను అంతగా తిట్టానని ఏమనుకున్నాడో ఏమో, కుర్రాడు మంచాడే కానీ కొంచెం తిక్క అంతే అనుకుంటూ ఫోన్ రిసీవర్ అందుకున్నారు. బాబు సుబ్రహ్మణ్యం అనునయంగా పిలిచారు. అత్తయ్య, నా మీద నిజంగా చాలా కోపంగా ఉందా? ఇంచుమించు గద్గద స్వరంతో అడిగారు డాక్టర్ నూనె. లేదురా, నీ మీద నాకు కోపం ఎందుకు, ఆ సమయంలో ఏంటో అలా దెబ్బలాడేశానంతే సర్దబోయారు శకుంతలమ్మ గారు. అది కాదత్తయ్య, నా గురించి మా స్నేహితుల గురించి నువ్వు సరిగా అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నాను. మేమేమీ తాగి తందనాలాడుతూ స్వేచ్ఛగా అన్నీ అనుభవించేవాళ్ళము, సమాజాన్ని కట్టుబాట్లని ఛేదించేవారము కాదత్తయ్యా. ఈ మాటలు అంటున్నప్పుడు పాపం అతని గొంతుక దుఃఖంతో కొంత పూడుకుపోయింది. తన ఇమేజ్ అంతా చెడిపోయిందని తెగ బాధగా ఉంది. చాలా జాలి వేసింది శకుంతలమ్మ గారికి. అది కాదురా బాబు, మీరందరూ అలాంటి వారని నేను అనుకోవడం లేదు. నాకు నీ విషయం తెలీదు. అయితే నువ్వు చెప్పే మాటలు అలా ఉన్నాయి, ప్రక్కదారి పట్టించేట్లుగా ఉన్నాయి. ఆ లోకాయతనం అనే సిద్ధాంతం ఏ కాలంలో ఏ ప్రయోజనాన్ని ఆశించి బయలుదేరిందో ఈనాడు నిర్దుష్టంగా మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఈనాడు నువ్వు చెప్పే మాటలన్నిటినీ మరొకసారి పరిశీలించి చూసుకో. మందబుద్ధులందరినీ ఇంద్రియ లోలత్వం వైపు విశృంఖల జీవనం వైపు తప్పక ప్రోత్సాహపరుస్తాయి అవన్నీ. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దానికంటే ఆ భావన వలన మన సమాజానికి తప్పనిసరిగా ఉండే క్రమశిక్షణ, శ్రేయస్సు ఊహించుకో. దేవుడు ఉన్నాడన్న వాదం కానీ లేడు అన్న వాదం కానీ సమాజ శ్రేయస్సే ప్రయోజనంగా బయలుదేరి ఉంటాయి అన్న విషయాన్ని నువ్వు గమనించినాడు నీ మాటల తీరు మారుతుంది. కాసేపు ఆలోచించి అన్నారు డాక్టర్ నూనె. కావచ్చు అత్తయ్య, ఏదేమైతేనేం నీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించు. అదేం మాటరా, మన మధ్య క్షమాపణలేంటి, ఎవరైనా నవ్వుతారు. సరే కానీ రేపు ఉదయం టిఫిన్ టైంకి రా, ఆదివారమే కనుక కాసేపు తీరుబడిగా కూర్చుందాం అని ఫోన్ పెట్టేశారు శకుంతలమ్మ గారు. సుబ్రహ్మణ్యమా అని అడిగిన రఘురామయ్య గారికి విషయం చెప్పి తన ఆహ్వానం గురించి కూడా చెప్పారు. మంచి పని చేశావు, పురుషోత్తం గారిని కూడా రమ్మనమందాం. అవధాని గారు ఎలాగూ ఉదయమే వస్తారట. ఈ విషయం మీద చర్చ నాకు చాలా బాగుంది అన్నారు. శకుంతలమ్మ గారికి ఎంతో రిలీఫ్గా అనిపించింది ఈ మాట భర్త నోటి నుండి వింటుంటే. నిజంగానే రఘురామయ్య గారికి న్యూస్ పేపర్లో ఉండే విషయాలు చదివి వాటిని చర్చించే ఊకదంపుడు కన్నా ఈ చర్చలో ఏదో కొత్తదనం, క్రియేటివిటీ ఆలోచించవలసింది కనిపిస్తున్నాయి. మరింత లోతుగా వెళ్ళాలని కోరిక కలుగుతోంది. ఏదో తృప్తి ఉన్నది దానితోటే. ఆ విషయాల్ని ఆలోచించుకుంటూ నిద్రకు ఉపక్రమించింది ఆ కుటుంబం. ఇక్కడికి మనకి 2 అధ్యాయాలు పూర్తయినాయి. 3వ అధ్యాయంలోకి వస్తున్నాం మనం.
ఆదివారం ఉదయం టిఫిన్ అవగానే రఘురామయ్య గారు, డాక్టర్ నోని గారు ఒక సోఫాలోను, అవధాని గారు, పురుషోత్తం గారు ఇంకొక సోఫాలోను, శకుంతలమ్మ గారు, వినీత మరో దానిలోనూ కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అయితే ఇంతకీ పురుషోత్తం గారు మోక్షాన్ని ఎలా నిర్వచిస్తారు అడిగారు అవధాని గారు. ఆ పదం పుట్టిన తీరును చూస్తే విడుదల అనే దాని అర్థం అవుతుంది. కానీ నిఘంటువులలో ముక్తిర్మోక్షో మహానంద అని మహానందాన్ని కూడా దానికి చేర్చారు. అంటే మోక్షం అనేక రకాలుగా ఉంటుందా? రఘురామయ్య గారి సందేహం. అసలు ఈ మోక్షం అనే ఆలోచన ఎందుకు బయలుదేరిందో శకుంతలమ్మ గారు స్వాగతంలా బయటికే అనేశారు. బ్రహ్మ మొదలు చీమ వరకు ఉన్న ప్రతివారికి సుఖంగా ఉండాలనే కోరిక చాలా సహజమైనది, అంటే స్వాభావికమైనది. అయితే ఆ సుఖం ఎప్పుడూ అంతో ఇంతో దుఃఖంతో కలిసి ఉండడం కూడా అంతే సహజం పురుషోత్తం గారు వివరించారు. అదెలా? సుఖం దుఃఖంతో కలిసి ఉండడం ఏంటి? వెలుగు చీకటితో కలిసి ఉంటుందా అడిగారు రఘురామయ్య గారు. ఆ ఉదాహరణ కుదరదులేండి. సుఖం దుఃఖంతో కలవడం అంటే ఏమిటో వివరిస్తాను వినండి. ఉదాహరణకి భోజనం చేయడం సుఖం. వండుకోవడం అనే కష్టం పడితేనే ఆ సుఖం లభిస్తుంది. ఆ వండుకోవడం అనే కష్టం దుఃఖమే కదా. బియ్యం మనకి కావాలి, సుఖకరములు అవి. కానీ పొట్టు తౌడు అనే దుఃఖం కలిసే ఉంటుంది. చేపలు కావాలి, అది సుఖం, కానీ వీటికి ముళ్ళుంటాయి, అది దుఃఖం. ధాన్యాలు పండించుకోవాలి, అది సుఖం. అడవి పందులు, పశువులు పాడు చేయవచ్చు, అది దుఃఖం. సంభాషణ నడుస్తోంది. అందరూ ఆసక్తిగా వింటూ ఎవరికి తోచిన ప్రశ్నలు వారు వేస్తున్నారు. అందరికీ పురుషోత్తం గారే సమాధానాలు చెప్తున్నారు. అంటే సుఖాన్ని సుఖంగా పూర్తిగా అనుభవించనివ్వకుండా చేసేది దుఃఖం అన్నమాట. అవును, అలా ఆటంకపరుస్తున్న బంధాన్నించి విడిపడడమే మోక్షం అని కొందరన్నారు. కొందరు అంటున్నారు ఇంకా అభిప్రాయ భేదాలున్నాయా? ఉన్నాయి. ఈ ఆత్మ స్వయం ప్రకాశకం, ఒక మాణిక్యం దీపం ఎలాంటివో అలాంటిది. మురికిని కడిగేస్తే మాణిక్యం ప్రకాశించేట్లు ఆవరణ అంటే మూత తీసేస్తే దీపం ప్రకాశించేట్లు ఈ ఆత్మకుండే ప్రతిబంధకాలు పోతే అదే మోక్షము అన్నారు మరికొందరు అంటున్నారు ఇంకా రకాలున్నాయా? అనేకంగా ఉన్నాయి. ఏవో కొన్ని మాత్రం మనం చెప్పుకోగలం. తల్లి పాలన త్రాగించి సుఖించే యోగ్యత దూడకు ఉన్నా మనం కట్టివేశాం గనక అల్లాడుతున్న దూడ కట్టు విప్పగానే తల్లి పాలన తాగి ఎలా సుఖిస్తుందో అలాగే ఈ జీవుడు కర్మ అనే కట్టు విప్పగానే పరమాత్మతో సుఖాన్ని అనుభవిస్తాడు అని ఇంకొందరి నిర్వచనం మోక్షానికి. ఏదైతేనేం బంధాన్ని విప్పుకోవడం, సుఖాన్ని అనుభవించడం అని రెండు తయారైనాయి. బంధాన్ని విప్పుకోవడమే దుఃఖాన్ని తొలగించుకోవడం అనవచ్చు, అంతేనా? కానీ ఏది దుఃఖము ఏది సుఖం ఎలా తెలుస్తుంది? ఒకరికి దుఃఖకమైనది ఇంకొకరికి సుఖం అవ్వచ్చు కదా. ఇవాళ దుఃఖమైనది రేపు సుఖం అవ్వచ్చుగా. అవును, నిజమే. ఇవాళ ఎండ సుఖము రేపు అదే ఎండ దుఃఖం కావచ్చు. అందుచేత సర్వసాధారణ సుఖదుఖాలు ఎలా తెలుస్తాయి? సంభాషణ అంతా సీరియస్గా నడుస్తూ ఉంటుంటే వినీతకు విసుగు వేస్తోంది. దిక్కులు చూస్తూ కాళ్ళు చేతులు కదుపుతూ ఏవో చేష్టలు చేస్తోంది. గమనించారు డాక్టర్ నూనె. అత్తయ్య, వినీతను వెళ్ళిపోమందామా అడిగారు. ఎందుకు, కూర్చొని. అవాకులు చవాకులు నువ్వు మాట్లాడినంతసేపు పర్లేదు. దానికి క్లాస్ పుస్తకాలు చదువు అయిపోయింది. అసలు చిన్నతనం నుండి అంతో ఇంతో ఇలాంటి చర్చలు వింటూ ఉండాలి. అప్పుడే మనసు వికసిస్తుంది, సరైన దారిలో పడుతుంది. ఎంతవరకు అర్థమైతే అంతే అర్థమవని అన్నారు శకుంతలమ్మ గారు. ఆ చిన్నపిల్లకి ఏమర్థం అవుతాయి ఇవన్నీనో అని రఘురామయ్య గారు అనవసరం అన్నట్లు చూశారు భార్య వైపు. ఒప్పుకోలేదు శకుంతలమ్మ గారు. మన తరం కంటే మన తర్వాతి తరాల వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ ఐక్యూ చాలా ఎక్కువ. మనం వారిని తక్కువగా అంచనా వేయకూడదు అని అన్నారు. అవును, నిజమే. మేమెప్పుడో డిగ్రీలో చదువుకున్న విషయాలన్నీ 10th క్లాస్ లోపలే పిల్లలు నేర్చేసుకుంటున్నారు ఇప్పుడు అవధాని గారు బలపరిచారు. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయో వినీతికి అంటూ మరల సందిగ్ధాన్ని వ్యక్తపరిచారు.
ఒకసారి సంస్కారం అంటూ మనసులో పడిపోతే అది ఎప్పుడైనా అంకురించవచ్చు, బుద్ధిని సరైన మార్గంలో పెట్టవచ్చు అని అన్నారు శకుంతలమ్మ గారు. నిజమే ఆ మాట. మన వ్యవహారాలన్నిటికీ కారణం బుద్ధే. అది సరైన రీతిలో ఉంటే ఇంకేం కావాలి అన్నారు పురుషోత్తం గారు. మళ్ళీ అందరి ప్రశ్నలు, వాటికి ఆయన జవాబులతో చర్చ కొనసాగింది. అసలు బుద్ధి అంటే ఏంటి? ఏముంది, వాడికి బుద్ధి లేదురా అని వాడుతున్నాంగా. అంటే ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో నిర్ణయించుకునే శక్తి బుద్ధి. అలా నిర్ణయించుకోగలిగితే అది సరైన నిర్ణయం అయితే సుఖం వస్తుంది, సరైనది కాకపోతే దుఃఖం వస్తుంది. అంటే సుఖదుఖాలేవో నిర్ణయించాలంటే బుద్ధి ప్రధానమైనదన్నమాట. ఆగండి ఆగండి అన్నారు రఘురామయ్య గారు సంభాషణల గొలుసులో. కొంచెం ఆకలింపు చేసుకొనివ్వండి. మోక్షం అంటే దుఃఖ నివారణ, సుఖప్రాప్తి అన్న మొదట. ఇక దుఃఖమేదో సుఖమేదో తెలిస్తే కానీ నివారణ ప్రాప్తి సాధ్యం కాదు. అవి తెలియాలంటే బుద్ధి ఉండాలి. అంతే కదా మనం అనుకుంటున్నది. అంతే అంతే అంటూ పురుషోత్తం గారు కొనసాగించారు. బుద్ధిని ప్రభావితం చేసేవి రెండు. ఒకటి స్మృతి, రెండు అనుభవం. స్మృతి అంటే జరిగిపోయిన విషయం జ్ఞాపకానికి రావడం. మరి అనుభవం అంటే అప్పుడు అనుభవిస్తున్న విషయం. అసలు ఈ జరిగిపోయిన విషయం మళ్ళీ జ్ఞాపకానికి ఎలా వస్తుంది అంటే, ఉదాహరణకి ఇప్పుడు కొవ్వొత్తి మంటలో నేను రేలు పెట్టేసరికి నా చేయి చురికిందనుకోండి, ఇది మళ్ళీ జ్ఞాపకానికి ఎప్పుడు వస్తుంది? ఇలా మనకొక అనుభవం కలగగానే మన మనసులో సంస్కారం అని ఒకటి పడుతుంది. అంటే ఒక పరిశ్రమకి అప్లికేషన్ ఫామ్ కలెక్టర్ గారికి రాగానే క్లర్క్ ఒక ఫైల్ తెరిచినట్టుగా మన మనసులో నిప్పును తాకగానే చురికినది అనే ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇలా మనకు కలిగే అనుభవాలన్నీ సంస్కారాలుగా, అంటే ఫైళ్ళుగా మారిపోతూ ఉంటాయి. అంటే బోలెడు ఫైళ్ళు తెరిచి ఉంటాయి మన మనస్సులో. కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు గల్లంతైపోతూ ఉంటాయి నవ్వుతూ అన్నారు అవధాని గారు. అవును, పట్టించుకొని ఫైళ్ళు గల్లంతూ అయిపోతాయి, మిగిలినవి సురక్షితమే. కలెక్టర్ గారు ఆ సేఫ్గా ఉన్న వాటిని ఎప్పుడు అడిగితే అప్పుడు రెడీగా టేబుల్ మీదకి వస్తాయి. అలాగే మన మనస్సులో కలిగిన సంస్కారాల్ని మనం పట్టించుకోకపోతే తమంత తామే నశించిపోతాయి. పట్టించుకుంటే సిద్ధంగా ఉంటాయి స్పందించడానికి. పట్టించుకోవడం అంటే ఏమిటి? దాని అవసరం పడడమే. నేను నా చిన్నతనం వీధి బడిలో 1వ తరగతి చదువుతున్నప్పుడు నాకున్న స్నేహితుల పేర్లన్నీ నా మనసులో సంస్కారాలే. కానీ ఈనాడు ఒకరిద్దరి పేర్లు తప్ప మరి ఇతరుల పేర్లు గుర్తులేవు. కారణం, వారి అవసరం పడక మాటిమాటికి తలుచుకోలేదు వారిని, అంతే. ఈ తలుచుకోవడం లేదా జ్ఞాపకం రావడం ఎలా జరుగుతుంది? 3 కారణాలు. అలాంటిదే వస్తువు కానీ సంఘటన కానీ ఎదురవడం ఒక కారణం. ప్రత్యేకించి దాని గురించిన ఆలోచన చేయడం రెండో కారణం. అదృష్టం మూడో కారణం. అదృష్టం అంటే మనకు తెలిసిన కారణములేవీ లేకుండా జ్ఞాపకానికి సడన్గా రావడం. ఇది భగవంతుని చేష్ట అని కొంతమంది అభిప్రాయం. అవును, నిజమే. అనుకోకుండా కొన్ని విషయాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఇలా అనుభవము ఒక జ్ఞానమే, స్మృతి ఒక జ్ఞానమే. అయితే విశేషం ఏమంటే ఆ జ్ఞానం యథార్థం కావచ్చు. అదేంటది? యథార్థం కానిది జ్ఞానం ఎలా అవుతుంది? తాడును చూసి పాము అన్నారనుకోండి, పాము అనే జ్ఞానం కలిగిందిగా. కాకపోతే ఆ జ్ఞానం పేరు భ్రమ. తాడును చూసి తాడే అనుకుంటే ఆ జ్ఞానం పేరు ప్రమ. పురుషోత్తం గారి వివరణ చాలా చక్కగా అర్థమవుతోంది అందరికీ. కానీ వినీతకి మొదటికే మోసం వచ్చే అనుమానం కలిగింది. తాతగారు, జ్ఞానం అంటే ఏంటండి? కొంచెం ఇబ్బంది పడ్డారు పురుషోత్తం గారు. తెలియక కాదు, ఎలా చెప్తే ఆ పిల్లకి అర్థమవుతుందో అని కాస్త తికమక పడ్డారు. ఆసక్తిగా చూస్తున్నారు మిగిలిన వారందరూ ఏం చెప్తారా అని. జ్ఞానం అంటే
జ్ఞానం అంటే నాలెడ్జ్ అమ్మా. నాలెడ్జ్ అంటే ఏంటా ప్రశ్నలు? మరీ భయం భక్తి లేకుండా శకుంతలమ్మ గారు కాస్త అదిలించారు మనవరాల్ని. అడగనివ్వండమ్మా, ప్రశ్నలే జ్ఞానానికి మూలాలవుతాయి అని ఆమెతో అని వినీత వైపు తిరిగారు పురుషోత్తం గారు. నువ్వేం చూస్తున్నావు ఇప్పుడు? మీ అందరినీ. అంటే మేమందరం ఇక్కడ ఉన్నాము అనే జ్ఞానం నీకు కలిగిందన్నమాట. అలాగే ఏదైనా పండు వాసన చూసావనుకో, తియ్యటి వాసన అనే జ్ఞానం నీకు కలిగిందన్నమాట. అర్థమైందా? పిడుగులాంటి పిల్ల వినీత అంత సులువుగా వదిలిపెట్టదలుచుకోలేదు. బిడియం అసలే లేదు. మొన్న మా స్కూల్లో టీచరు వెజిటబుల్స్ అంటే ఏంటి అని అడిగారు. బ్రింజాల్స్, క్యారెట్స్ అని ఎంతమంది ఎన్ని చెప్పినా ఒప్పుకోలేదు. అసలు వెజిటబుల్స్ అంటే ఏమిటి అని మళ్ళీ మళ్ళీ అడిగారు. అలాగే మీరు కూడా జ్ఞానం అంటే ఏంటండి అని అడుగుతుంటే చూసే జ్ఞానం, వాసన జ్ఞానం అని రకాలు చెప్తున్నారు తాతగారు. హతోస్మి అనుకున్నారు పురుషోత్తం గారు. ఈ పిల్లకి ఎలా చెప్పాలి అనుకున్నంతలో ఫోన్ మోగింది. పరిగెత్తింది వినీత. దాని గొడవేంటి కానీ చిన్నపిల్ల, అసలు ఈ జ్ఞానం అనేది మనకి ఎలా కలుగుతోంది అడిగారు డాక్టర్ నూనె. ఏదైనా నాలెడ్జ్ మనం సంపాదించాలంటే ఎన్ని మార్గాలున్నాయి అనేదే ఒక పెద్ద ప్రశ్న. ఇదే అసలు ఫిలాసఫీకి అంటే తత్వశాస్త్రానికి ప్రాథమిక సోపానం. మొట్టమొదటి నాలెడ్జ్ మనం లెక్క పెట్టవలసింది మన ఇంద్రియాల వలన. పురుషోత్తం గారు చెప్తుండగా వచ్చేసింది వినీత రాంగ్ నెంబరు అంటూను. చెప్పు వినీత, ఇంద్రియాలు ఎన్నో అడిగారు వినీతనే పురుషోత్తం గారు. కాళ్ళు, చేతులు, మరి ఇంకా కళ్ళు, ముక్కు, ఇంకా వేళ్ళు, మోచేతులు, పాదాలు, ఇంకా చెప్తుంటే పక్కపక్క నవ్వారు అందరూ. వేళ్ళు, అరచేతులు, మోచేతులు అన్నీ కలిపి చేతులు అని అనవచ్చునమ్మా. మొత్తం మీద మనకి ఇంద్రియాలు 10. అందులో 5 జ్ఞానాన్ని కలిగించేవి, 5 జ్ఞాన ప్రేరణతో పనులు చేసేవి. చెప్పండి పురుషోత్తం గారు, రాసుకుంటున్నాను అన్నారు రఘురామయ్య గారు నోట్సు పెన్ను చేతిలోకి తీసుకుని. ఇవి రాసుకోవాలంటారా? సరే మీ ఇష్టం అంటూ చెప్పారు పురుషోత్తం గారు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఆధారంగా 5 ఇంద్రియాలు దృష్టి జ్ఞానాన్ని, వాసన జ్ఞానాన్ని, వినికిడి జ్ఞానాన్ని, రుచి జ్ఞానాన్ని, స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తాయి. అదేంటి, కళ్ళు, ముక్కు, చెవులు వగైరా ఇంద్రియాలు కావా? వాటి ఆధారంగా అని అంటున్నారు. మనకి కనిపించే ఈ కళ్ళు, ముక్కు, చెవులు వగైరా మన శరీర అవయవాలు మాత్రమే. వీటన్నిటికీ కరెస్పాండింగ్గా నేత్ర, శ్రోత్ర, ఘ్రాణ, రసన, త్వక్ అనే ఇంద్రియాలు లోపల మనస్సులో ఉంటాయి. అయితే తాతగారు, లోపల ఒక కన్ను, బయట ఒక కన్ను ఉంటుందా? అలా కాదమ్మా. కెమెరా ఉందనుకో, ఫోటో తీయగలవా లేదా? ఫిల్మ్ ఉంటే తీయగలను. అది మన బయటికి కనిపిస్తున్న కళ్ళు కెమెరాలు లాంటివి. లోపలి ఇంద్రియం ఫిల్మ్ లాంటిది. ఫిల్మ్ ఉంటేనే కెమెరా పనిచేస్తుంది, లేకపోతే అది ఒట్టి డొక్కే. అలాగే మన లోపల మనస్సు దగ్గర నేత్రేంద్రియం ఉంది కనుకనే ఈ కన్ను చూడగలుగుతోంది. కంటిని పొడి చేస్తేనో? వినీత డౌట్. కెమెరా డబ్బాని విరిచేస్తే ఫిల్మ్ని ఇంకో కెమెరాలో వేసుకోవాలి, అప్పుడే ఫోటో వస్తుంది. అలాగే లోపల ఇంద్రియం ఈ శరీరంలో ఉన్నా ఇంకా పని చేయదన్నమాట. కెమెరా డబ్బా విరిగిపోతే ఫిలిం ఉన్న ప్రయోజనం లేదు కదా. ముక్కు, చెవి, నాలుక అన్నీ కూడా ఇలాగేనా? ఇలాగేనమ్మా. ఇవన్నీ రకరకాల జ్ఞానాలను ఇస్తాయి మనకి. ఆ జ్ఞానాలని బట్టి ఏదైనా కావాలనుకున్నా వద్దనుకున్నా కర్మేంద్రియాలనే మరొక 5 పనిచేస్తాయి. అప్పుడు ఉదాహరణకి అరటిపండుని చూశాను, కావాలి అని అనిపించింది. అప్పుడు చెయ్యి పనిచేస్తుంది. ముక్కుకి దుర్వాసన వచ్చింది. కాళ్ళు పనిచేసి దూరంగా తీసుకొని పోతాయి. అలా జ్ఞానేంద్రియాల వలన కర్మేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. అవి 5. ఏంటంటే చెప్పండి, లిస్ట్ రాస్తున్నాను. రఘురామయ్య గారు స్కూలు విద్యార్థి అయిపోయారు. రాసుకోండి. వాక్కు అంటే మాట, పాణి అంటే చేతులు, పాదము, పాయువు, ఉపస్థ అని 5. వెంటనే ప్రశ్న బంతిలా వచ్చింది వారి దగ్గర నుండి. పాయువు, ఉపస్థ అంటే? సందేహంగా వినీత వైపు, శకుంతలమ్మ గారి వైపు చూస్తూ నెమ్మదిగా గొణిగారు అవధాని గారు.
మనం విసర్జించే అవయవం ఒకటి, ఆనందించే అవయవం ఇంకొకటి. సరిగ్గా విని ఉంటే వినీత మరో ప్రశ్న సంధించి ఉండేదే, వెంటనే చివాట్లు తిని ఉండేదే. ఈ కర్మేంద్రియాలు కూడా జ్ఞానేంద్రియాల్లానే మనస్సులోనే ఉంటాయా? రఘురామయ్య గారు స్పష్టత కోసం అడిగారు. సంభాషణ, చర్చ మరల అందరి మధ్య గొలుసులా సాగుతోంది. ఎవరి అనుమానాలు, అభ్యంతరాలు వారు వ్యక్తపరుస్తూ ఉంటే పురుషోత్తం గారు వివరిస్తూ వెళ్తున్నారు. అవును, అవి అలాగే లోపలే ఉంటాయి. ఈ 2 రకాల ఇంద్రియాలు కాక మరొక ఇంద్రియం ఉన్నది మనకు, అదే మనస్సు. అది 2 రకాల ఇంద్రియాల పనులు చేయగలదు. అవునా? అదెలా? అందరికీ అనుభవంలోదే ఈ విషయం. మానసికంగానే మనము చూడటము, నడవడము మొదలైనవన్నీ చేస్తున్నాం కదా. అందుచేత మనస్సును జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, సాధారణ ఇంద్రియంగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మనస్సు, ఇందాక చెప్పిన బుద్ధి అనే 2 ఉంటాయా మనలో? చూడండి రఘురామయ్య గారు, మీరు కోర్టులో జడ్జి, ఇంట్లో రఘురామయ్య గారు, శకుంతలమ్మ గారికి భర్త, వినీతకు తాతగారు కదా. మరి మీరు ఒకరా అనేకులా? ఓహో, అంటే లోపల ఉన్నది ఒకటే, అదే అన్ని పనులు చేస్తుందన్నమాట. అవును, ఆలోచనలు చేస్తూ ఉంటే మనస్సు అని అంటాం దాన్ని. వెనుకటి విషయాలు దాచుకుంటే చిత్తము అని అంటాం దీనినే. ఇది ఇలా చేద్దాం, అది వద్దు అనే నిర్ణయాలు చేస్తుంటే బుద్ధి అంటాం దాన్నే. అంతేకాని ఉన్న వస్తువు మాత్రం ఒకటే. సరే, మరి ఇంతకు నేను అంటే ఎవరు? అది ఇందులో భాగమేనా అని అడిగారు. ఈ నేను అనేది ఏంటో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.